సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మొన్న ఈ మధ్య రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ చూశాను. ఏదో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 300 కోట్ల రూపాయలని లాస్ అయిందంటూ కూడా ఏదో ఒక ఆర్టికల్ ఏదో ఉంది. ఆర్టికల్ ఏదో చదువుతాను. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాంక్ టుక్ ఏ హిట్, 300+ crore లాస్ ఫ్రమ్ రూపీ ట్రేడ్, వాట్ రియల్లీ హ్యాపెండ్? ఏం జరిగింది అసలు? అంటే స్టేట్ బ్యాంక్ కి సంబంధించి 300 కోట్ల రూపాయల లాస్ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అసలు? స్టేట్ బ్యాంక్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక్క బ్యాంక్ అంటే ఇది డైరెక్ట్ గా స్టేట్ బ్యాంక్ కి నెగిటివ్ అని చెప్పట్లేదు, జస్ట్ ఒక వార్త, ఒక అనాలిసిస్ అంతే. బట్ ఇది కన్ఫర్మ్ చేయాలంటే టోటల్ ట్రేడింగ్ అకౌంట్ అంతా చూడాలి, ఫైనాన్షియల్ ఇయర్. అంటే మొన్న రూపీ తగ్గినప్పుడు ఇప్పుడు రూపీ ఎక్స్పోజర్ ఎక్కువ తీసుకున్నారు. అయితే ఇప్పుడు రూపీ స్ట్రాంగ్ అయింది, దాదాపు 2 రూపీస్ పెరగటం వల్ల పొజిషన్స్ ని ఫోర్స్ఫుల్ గా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చి 300 crores లాస్ అయ్యారు అనేది న్యూస్. అయితే ఇది జరిగింది ఈ లాస్ట్ 1 week డేటానే మనకి అవైలబుల్ ఉంది. బట్ యాక్చువల్గా ఎంత లాస్ అయింది, ప్రాఫిట్ అయింది అనేది మనం చూడాలంటే ఇయర్ మొత్తం డేటా చూస్తే కానీ అర్థం కాదు. అయితే దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కరెన్సీ ట్రేడ్ చేసే వాళ్ళకి బ్యాంక్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాయి. సో బ్యాంక్స్ ఎక్కువ పార్టిసిపేట్ ఎందుకు చేస్తాయంటే, హెడ్జ్ అగెన్స్ట్ డాలర్కి హెడ్జ్ చేసుకోవడానికి, ఫిజికల్గా రావాల్సిన డాలర్స్ హెడ్జ్ చేసుకోవడానికి చేస్తాయి. అంటే జనరల్గా ఈ బ్యాంక్స్ కానీ అలాగే ఐటీ కంపెనీస్ కానీ ఎక్కువ కరెన్సీ ట్రేడింగ్ చేసుకొని హెడ్జ్ చేసుకుంటారు. అంటే మనకి రాబోయేది డాలర్స్లో ఉన్నప్పుడు ఆ డాలర్కి ఫిజికల్గా వచ్చేటప్పుడు ఆ రూపీ వేరియేషన్ అవ్వకుండా ఉండడానికి కరెన్సీలో బై చేస్తారు. అయితే ఇప్పుడు ఈ కరెన్సీ స్ట్రాంగ్ అవటం వల్ల ఇక్కడ మనకి లాస్ బుక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ వేరే ఫిజికల్గా వాళ్ళకి అమౌంట్ నార్మల్గా అక్కడ ప్రాఫిట్ సెటప్ అవుతుంది. సో వాళ్ళు బ్యాంక్స్ డైరెక్ట్గా ఆర్బీఐ రూల్స్ ప్రకారం డైరెక్ట్గా స్పెక్యులేషన్ చేయడానికి లేదు. వాళ్ళకి యువతల ఫిజికల్గా వచ్చే అమౌంట్ ఉంది కాబట్టి ఇటు ఉంటుంది. మనకి న్యూస్ వన్ సైడ్ చూస్తే ఇది ఇక్కడ ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ లాస్ అయ్యారు అనేది మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి ఇంకా ఏంటంటే ఆర్బీఐ రూల్స్ కూడా కొంచెం మినిమైజ్ చేశారు, స్ట్రిక్ట్ చేశారు అనేది చెప్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ టోటల్ ఎక్స్పోజర్ $5 billion పర్ డే అని చెప్తున్నారు. సో అంటే దాదాపు రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఏం చెప్తుందంటే $100 million పర్ డే వరకే ఎక్స్పోజర్ తీసుకోండి అని చెప్తుంది. సో కరెన్సీ మార్కెట్స్ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, మెయిన్ బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే కరెన్సీ హెడ్జ్ చేయడానికి ఎక్కువ వాడుతుంటారు. ఈ నార్మల్గా ట్రేడర్స్ అందరూ కూడా, కరెన్సీ ట్రేడర్స్ అందరికీ కూడా చాలా వన్ సైడ్ ఉండటం వల్ల వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు. ఇదేంటంటే ఇటు పక్కన మనకి లాస్ బుక్ చేసినా అటు పక్కన ఫిజికల్గా సెట్ ఆఫ్ అవుతుంది దీనికి. సో బ్యాంక్స్ అంటే మనకి పెద్ద ఎత్తున ఇది తీసుకున్నారు. ఎస్బీఐకి దీన్ని అయితే నెట్ లాస్ అని చెప్పాలి. ఈ ట్రాన్సాక్షన్ మనం చూసుకుంటే ఇది లాస్, బట్ దీనికి కౌంటర్ ట్రాన్సాక్షన్ ఏంటి అనేది బ్యాంక్ నుంచి ఏం క్లారిటీ లేదు మనకి. సో దాన్ని బట్టి మనకి అసలు ఈ కరెన్సీ అనేది ఎక్కువ పెద్ద మార్కెట్, దానిలో ఈ బ్యాంక్స్ చాలా ఎక్కువ పాత్ర పోషిస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో మాట్లాడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే. ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడిన అంశం కేవలం సోషల్ మీడియాలో వచ్చిన ఒక వార్త మాత్రమే. ఇది కేవలం వార్తా విశ్లేషణ మాత్రమే. ఇది బ్యాంకుకి సంబంధించి అంటే వాళ్ళ ప్రతిష్టను ఏ విధంగా తగ్గించే విధంగానో లేదా మరి వేరే విధంగా మాట్లాడడం ఉద్దేశం అయితే కాదు. కేవలం ఒక వార్తా విశ్లేషణ మాత్రమే. దయచేసి ప్రేక్షకులు గమనించగలరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.